తెలంగాణకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరుస్తామని చెప్పేసి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కానివ్వకుండా చూసుకుంటామని చెప్పేసి మనకి ట్రెసా అధ్యక్షతన అంటే కృతజ్ఞతన సభలో రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి గారు అయితే అన్నారు. రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరుస్తామని రెవెన్యూ సమాచార శాఖ మంత్రి గారు అయితే అంటూ ఉన్నారన్నమాట. హైదరాబాద్ శివార్లోని కోంపల్లో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్వహించిన కృతజ్ఞత సభకి ఈయనైతే హాజరయ్యారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ కారణంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక పలు దస్త్రాలను పరిశీలించగా నా తల తిరిగిపోయిందని, అంతగా ఆక్రమణలు అయితే ఉన్నాయని చెప్పారు. ఇకపై గజ స్థలం కూడా అన్యాక్రాంతం కానివ్వమని హామీ ఇచ్చారు. భూ సమస్యలతో సతమతమవుతున్న ప్రజల ఇబ్బందులు పరిష్కరిస్తున్నామని, 6 గ్యారెంటీలను రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో సంపూర్ణంగా అమలు చేస్తామని చెప్పారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నామని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా విఆర్ఓ విఆర్ఏల సమస్యలే వినిపిస్తున్నాయన్నారు. సో మొత్తమైన ఇవన్నీ కూడా ప్రక్షాళనలు అయితే చేస్తామని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట రెవెన్యూ శాఖ మంత్రి గారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.